Assalamu alaikum wa rahmatullahi wa barakatuhu. Alhamdulillah. Alhamdulillahi Rabbil Alameen. Wassalatu wassalam ala Rasulihil Kareem. Amma ba'd. A'udhu billahi minash shaitanir rajim. Bismillahir rahmanir rahim. Ya ayyuhalladhina amanu taqullaha haqqa tuqatihi wa la tamutunna illa wa antum muslimun. Rabbi shrah li sadri wa yassir li amri wahlul 'uqdatam min lisani yafqahu qawli. Rabbi zidni ilma. Allahumma faqihna fiddin. Amin ya rabbal alamin. Today class సమాధిలో నమాజీకి సత్కార్యం. ఏదైతే నన్కీర్ మున్కీర్ ఉన్నారో దూతలు వారికి మరియు ఒక విశ్వాసికి జరిగే భేటీ ఎలా ఉంటుంది, ఆ యొక్క సంభాషణ ఎలా ఉంటుంది, ఆ యొక్క రహస్య సంభాషణ ఎలా ఉంటుందో ఇన్షాల్లా ఈరోజు మనం గ్రహిద్దాం. అయితే నమాజ్ విలువ ఎంత చెప్పినా తక్కువేనండి. ఎన్ని ఎపిసోడ్లు ఎంత క్లాస్ జరిగినా కూడా చాలా తక్కువ. అయితే నమాజ్ ఇస్లాం ధర్మపు రెండో ప్రధాన అంశం. దీని ఘనత విశిష్టతలకు సంబంధించి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుంచి ఎన్నో హదీసులు ఉల్లేఖించబడ్డాయి. ఆయన ఇలా ప్రవచించారు: రోజుకు 5 సార్లు స్నానం చేసేవాడు మాలిన్యం అశుద్ధతల నుంచి ఏ విధంగా పరిశుభ్రంగా ఉంటాడో 5 పూట్ల నమాజు చేసేవాడు కూడా పాపాల నుండి అదే విధంగా పరిశుభ్రంగా ఉంటాడు. ఇది బుఖారి హదీస్ మరియు ముస్లిం కూడాను. వేరొక హదీస్లలో 5 పూట్ల నమాజ్ చేసే వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గం ఇస్తానని వాగ్దానం చేశాడని కూడా ఉంది. అది అహ్మద్ మరియు అబుదావుద్. అయితే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో చివరి విల్లు కూడా నమాజ్ గురించి జరిగిందనమాట. కాబట్టి నమాజ్ను కాపాడుకోవాలి. అయితే సమాధి జీవితంలో నమాజ్ గొప్పదనానికి సంబంధించిన గొప్ప విలక్షణమైన ముఖ్యమైన కోణం ఒకటి మన ముందుకు వస్తుందన్నమాట. దైవ ప్రవక్త ప్రబోధనం ప్రకారం సమాధిలో మున్కీర్ నకీర్ దూతలు ఒక విశ్వాసిని లేపి కూర్చోబెట్టినప్పుడు అతనికి అప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నట్లు కనిపిస్తుందన్నమాట. ఎవరైతే ఖననం చేసి వెళ్ళిపోతారో ఆ తర్వాత మున్కీర్ మరియు నకీర్ దూతలు ఒక విశ్వాసి దగ్గరికి రావడం జరుగుతుంది, లేపి కూర్చోబెట్టడం జరుగుతుంది. అతనికి అప్పుడే సూర్యుడు ఏదో అస్తమిస్తున్నట్టు కనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత ఆ యొక్క విశ్వాసికి మున్కీర్ నకీర్ దూతలకు మధ్య ఈ విధంగా ఎంతో ఆసక్తికరమైన భేటీ అనేది జరుగుతుంది. ఇప్పుడు గ్రహించండి. అయితే మొదటగా మున్కీర్ నకీర్ మీ దగ్గరికి పంపబడిన ఆయన గురించి మీ నమ్మకం ఏంటి అని అడుగుతూ ఉంటారనమాట ఆ యొక్క సమాధిలో ఉన్న విశ్వాసికి. అప్పుడు ఆ విశ్వాసి అంటూ ఉంటాడు, అడ్డులేండి, ముందు నన్ను నమాజ్ చేసుకునివ్వండి అంటాడంట. అల్హమ్దులిల్లా. ఆ తర్వాత మున్కీర్ నకీర్ మళ్ళీ ఇలా ప్రశ్నించడం జరుగుతుందన్నమాట. నమాజ్ తర్వాత చేసుకుంటావు గాని ముందు మా ప్రశ్నలకు సమాధానం చెప్పు అని అంటారంట. ఆ తర్వాత ఆ యొక్క విశ్వాసి అంటాడంట, ఆయన అదే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి మీరు నన్ను ఏం అడగాలనుకుంటున్నారు అని చెప్పేసి మళ్ళీ క్వశ్చన్ అడుగుతారంట. విశ్వాసినే ఆ యొక్క మున్కీర్ నకీర్ని ప్రశ్న వేస్తారనమాట. ఆయన గురించి మీరు నన్ను ఏం ప్రశ్న అడగాలనుకుంటున్నారు అని చెప్పేసి అడుగుతారంట. అప్పుడు మున్కీర్ నకీరు ఉండి అడుగుతారంట, మేము అడిగిన దానికి సమాధానం చెప్పు అంటారంట. అప్పుడు ఆ యొక్క విశ్వాసి మళ్ళీ కాస్త అడ్డులేండి ముందు, నమాజ్ చేసుకునివ్వండి అంటాడంట. ఆ తర్వాత మళ్ళీ మున్కీర్ నకీరు, నమాజ్ తర్వాత చేస్తావులే గాని ముందు మా ప్రశ్నకు సమాధానం కావాలి, ముందు మా ప్రశ్నకు సమాధానం చెప్పు అని మున్కీర్ నకీర్ మళ్ళీ ప్రశ్నించడం జరుగుతుంది ఆ యొక్క విశ్వాసిని. ఆ యొక్క విశ్వాసి అంటాడంట, ఎందాకటి నుంచి చూస్తున్నాను, అసలు మీరు దేని గురించి అడగాలనుకుంటున్నారు అంటాడంట.
ఆ తర్వాత ముంకిర్ నకీర్ మళ్ళీ ఇలా ప్రశ్నిస్తారు, మీ దగ్గరకు పంపబడిన వ్యక్తి అనగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి మీ నమ్మకం ఏంటి, ఆయన గురించి మీరు చెప్పే సాక్ష్యం ఏంటి అని ప్రశ్నించడం జరుగుతుంది. అప్పుడు ఆ సమాధిలో ఆ యొక్క విశ్వాసి చెప్తున్నాడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దేవుని దాసులని నేను సాక్ష్యం చెప్తున్నాను. ఆయన అల్లాహ్ దగ్గర నుంచి సత్యం తీసుకొచ్చారని కూడా నేను సాక్ష్యం చెబుతున్నాను అని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట. తర్వాత ముంకిర్ నకీర్ ఇలా అంటారంట, నువ్వు ఈ నమ్మకం మీద జీవితం గడిపావు, ఈ నమ్మకం మీదే మరణించావు, ఇన్షా అల్లా ఈ నమ్మకం మీదే లేస్తావు అని చెప్పారంట. అయితే ఇక్కడ చూడండి, సంభాషణ భేటీ చూడండి. ముంకిర్ నకీర్ మరియు విశ్వాసికి మధ్య జరిగే సంభాషణను ప్రధానంగా మనం గ్రహిస్తే, శ్రద్ధగా మీరు గ్రహించండి క్లాస్ను. ఒకవైపు సమాధిలో అంతకు ముందు కూడా ఎప్పుడు చూడని మొహాలు, ఆ మొహాలు ఎలా ఉన్నాయి, భయంకరమైన రూపాల్లో మాట్లాడితే గర్జించేలా ఉండే కంఠ స్వరాలు, దానికి తోడు ఒంటరితనం, చిమ్మ చీకటి, ఇరుకైన చోటు, ఇన్ని అసౌకర్యాలు ఉన్నప్పటికీ మరోవైపు విశ్వాస పరిస్థితి గమనించండి. అతనిలో కంగారు కానీ ఆందోళన కానన్న మాటే లేదు. అతను దైవదూతలతో ప్రశాంతంగా హుందాగా మాట్లాడుతుంటే ఎలా ఉంది ఎగ్జాంపుల్, ఒక యజమాని ముందు అతని యొక్క నౌకర్లు నిలబడి మాటి మాటికి ఏదో విషయం అడుగుతుంటే యజమాని అదేం పట్టించుకోకుండా మరేదో ముఖ్య ఆలోచన చేస్తూ నిమగ్నుడై ఉంటాడు కదా, అలా ఉందన్నమాట. అంత వైభవంగా ఉందన్నమాట సన్నివేశం, ఒక సందర్భం. సుబ్హానల్లా కదా, అల్హమ్దులిల్లా. నమాజ్ చేసే వ్యక్తికి సమాధిలో ఇంత ప్రశాంతత, ఇంత హుందాతనం, ఇంత నిర్భయం కేవలం నమాజ్ వల్లనే లభిస్తుంది. ప్రపంచంలో అతను ఆ నమాజును ఎంత ఖచ్చితంగా నెరవేరుస్తూ ఉంటాడంటే, సమాధిలో సూర్యుడు అస్తమిస్తున్నట్లు కనబడగానే అతను భయానికి లోనై అన్నిటినీ ఆలోచనలన్నిటిని మర్చిపోయి నమాజ్ చేయాలి అనే ఆలోచన పడిపోతాడనమాట. అంటే దైవదూతలు ఎంత బతిమిలాడినా వారిని పట్టించుకోడు. తర్వాత తనుంది పితృలోకంలోనని, అంటే ఆలమే బర్జఖ్ దశకు వచ్చేసానని, అక్కడ నమాజ్ చేయవలసిన అవసరం లేదని తాను స్వయంగా గ్రహించినప్పుడు తిరిగి దైవదూతల వైపు దృష్టి సారించి ప్రశాంతంగా వారి యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్తాడు. చూడండి, అల్హమ్దులిల్లా కదా. మనము ఈరోజు నమాజ్ను స్థాపిస్తే ఆ నమాజ్ మనకు ఎంత ఉపయోగకరంగా ఉంటుందో, ఆ నమాజ్ దిగి సమాధిలో దొరికే బహుమానాలు, సత్కార్యాలు ఏంటో అల్హమ్దులిల్లా కదా. మాషా అల్లా, సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా. కాబట్టి మనం నమాజ్ను స్థాపించాలి, అల్లా సుబ్హానహు వ తఆలా నా యొక్క చిన్న దువా, యా అల్లాహ్ మా సమాధులను జన్నత్లను ఒక తోటలాగా చేయి. సమాధిలో ప్రశ్నించే సమయంలో మా యొక్క మనసుకు నిలకడను ప్రసాదించు, స్థిరత్వాన్ని ప్రసాదించు. యా అల్లా నా యొక్క చిన్న కృషిని స్వీకరించు. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సుబ్హాన రబ్బిక ఇజ్జతి అమ్మా యసిఫూన్ వసలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వాఖిరుద్ దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి సుబ్హానక అల్లాహుమ్మా వ బిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.